నాకేమైంది? అమ్మ పూనిందయ్యా. అవునా? ఎవరమ్మా? స్వామి విషయం చెప్పు. తమ్ముడు ఒక్క నిజం చెప్పు, ఈ అమ్మాయి నీకెలా తెలుసు? సార్ నిజం చెప్తున్నాను సార్, తను నా లవర్. 3 ఏళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నాం సార్. చిచి, అంత అబద్ధం. అసలు వీడిని చూడడం ఈరోజే ఫస్ట్ టైం. సార్ ఈరోజు నన్ను ఫస్ట్ టైం చూస్తే ఇంత రాత్రిపూట నాతో ఒంటరిగా ఎలా వస్తుంది చెప్పండి? మరి ఆ అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్తుంది? సార్ మేము ప్రేమించుకుంటున్నాం సార్. మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంకా అవ్వదని చెప్పి విడిపోయాను సార్. రేపు పొద్దునే ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళి సార్. మరి నీకు? నాకు వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ సార్. ఛీ! అందుకే సార్ ఈరోజు నుంచి నువ్వెవరో నేనెవరో అనుకున్నాము. అందుకనే అమ్మాయిల అబద్ధాలు చెప్తుంది. సార్ కాదు సార్, వాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు సార్. వాడికి కనీసం నా పేరు కూడా తెలియదు సార్. తమ్ముడు నిజం చెప్పకపోతే ఇద్దరిని లేపేస్తావు. వద్దు సార్, అమ్మాయి పేరు హాసిని సార్, కావాలంటే అడగండి. అమ్మా నీ పేరేంటి? హాసినినే. నీకెలా తెలుసు? తమ్ముడు డైరెక్ట్ గా విషయానికి వస్తున్నాను. ఎప్పుడైనా అమ్మాయితో అది చేసావా? ఏది సార్? అదే పంచిక్. యు మీన్ ముద్దులా సార్? పెట్టాను సార్. చిచి, నన్నే ముద్దు పెట్టుకోలేదు సార్. ముందా నోరు నొక్కిని చెప్తాను, ఊరికి ఎరుస్తుంది అప్పటి నుంచే. స్వామి ఇంతకు ముందు ఈ అమ్మితో పడుకొని కామించావా? యు మీన్ సెక్సా సార్? 4 times అయిపోయింది సార్. వాట్? రే చంపేస్తా. నువ్వెప్పుడు పడుకున్నావురా నాతో? ఎట్టా తమ్ముడు నమ్మేది? నమ్మంటారు సార్. దానికి ప్రూఫ్స్ ఏముంటాయి సార్? సార్ కావాలంటే కొన్ని గుర్తులు చెప్తాను సార్. అమ్మాయికి బొడ్డు కింద 3 అంగుళాలు ఒక పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఎడం పిర్ర కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది సార్. కావాలంటే చెక్ చేసుకోండి. స్వామి చూడు. ఉన్నాయి స్వామి. రే ఏంట్రా ఉన్నాయి? ఈ అమ్మాయి ఏంటి చూసినంతసేపు మానేసి ఇప్పుడు తిడుతుంది? ఈ అబ్బి చెప్పింది నిజమే అన్నమాట. చండాలా క్షమించు. చెప్పు. పడుకున్నావా? కాదండి, చెప్పు. హాసిని గారు ఒరిజినల్ తెలిసి మీరు చంపేసి బలి చేస్తారు. అందుకని అబద్ధం చెప్పారు. కొంచెం కోఆపరేట్ చేయండి. ఆపండి. అవునవును, నేను ఇతనితో పడుకున్నా. 4 సార్లు కాదు 5 సార్లు పడుకున్నా. కావాలంటే చూడండి, ఇప్పుడు కూడా పడుకుంటున్నా. 5 సార్లు వీడితో పడుకొని వేరే వాడితో పెళ్లికి రెడీ అయ్యావా? అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం? వదిలేయండి. వదిలేస్తే మన గురించి ఎవరికైనా చెప్పేస్తారేమో వీళ్ళు. అవునయ్యో లేపేద్దాం. అరే రే రే లేపేస్తారా సార్? సార్ 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 సార్. తిప్పయ్యా, వీళ్ళని చంపి చండాల ఆగ్రహానికి గురి కావద్దు. వీళ్ళ వల్ల నీకెటువంటి అపాయము ఉండదు. అవునా తల్లి? ఆవేశంలో చండాల పూజ జరిగిన ఈ పవిత్ర ప్రదేశంలో వీళ్ళని బలిచ్చి పాపం మూట కట్టుకోవద్దు. ఇక్కడెందుకు చంపేస్తాం? ఇటు బయటికి తీసుకెళ్లి చంపేస్తాం వేరే చోట. బయటికి తీసుకెళ్లి చంపేస్తారా? అలా చేద్దాం తిప్పయ్యా. ఇలా కలార్థమైందా? మూర్ఖుడా, నువ్వు చేసిన తప్పు వల్ల ఈ రోజు చండాల ఆకలి తీరకుండా పోయింది. నేను కూడా అసంతృప్తిగా వెళ్తున్నాను. కనీసం వీళ్ళిద్దరిని పంపించి నన్ను శాంతింపజేయండి. వీళ్ళిక్కడ జరిగిందంతా ఈ ఊరి పొలిమేర దాటే వరకే, ఏమీ గుర్తుండదు. వీళ్ళని దగ్గరుండి ఊరి పొలిమేర దాటించండి. తల్లి మరి చండాల ఆకలి తీరేదలా? నిన్ను తినేమని చెప్పడం పడతచ్చినోడు. పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి కదా. బాధపడుకు తిప్పయ్యా, రేపు కూడా చండాలకి ప్రీతికరమైన రోజే.
ఈ రోజులాగే రేపు కూడా మీ అనుచరులను అక్కడే ఉండమను. నాకు కావలసిన కన్నెపిల్లని నేనే తెచ్చుకుంటాను. సరే తల్లి. స్వామి, అర్థమైందిగా, వీళ్ళని వదిలేయండి.